సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నందిగామ వై జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లు సరిగా లేకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంతల రోడ్లతో ప్రజలు అవస్థపడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లాలోని హైవే 65 పై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పుల్ వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాల్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు ఏపీ వాసులు. చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నెమ్మదిగా కదలడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టోల్ ప్లాజా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించలేదు. అటు ఫాస్టాగ్ కూడా సరిగా పనిచేయడం లేదు. స్కాన్ కావడం ఆలస్యం అవడం, ఒక్కో వాహనం స్కానింగ్కి 6 నుంచి 8 సెకండ్ల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. రోడ్డు ఇరుగ్గా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు ఒక్కసారిగా రావడంతో వెలిమినేడు పిట్టంపల్లి హైవేపై రద్దీ నెలకొంది. కోదాడ వై జంక్షన్, రామాపురం ఎక్స్ రోడ్ వద్ద అండర్ పాస్ వర్క్స్ జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మునగాల మండలం మాదారం నుండి రామాపురం ఎక్స్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై యువకులు బైక్ రైడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ రద్దీగా కనిపిస్తోంది. ఇవాల్టి నుంచి సెలవులు కావడంతో నగర ప్రజలు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగకు 6,000కు పైగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది టీజీఆర్టీసీ. ప్రత్యేకంగా ఏపీ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులు ఏర్పాటు చేశారు. ఇటు సికింద్రాబాద్లోని జూబ్లీ బస్టాండ్ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు జేబీఎస్ చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సులు సరిపోవడం లేదు. దీంతో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. బస్సులు దొరికినా సీట్లు దొరక్కపోవడంతో నిలబడే ప్రయాణిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అవస్థపడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. అటు ఏపీ వైపు వెళ్లేవారే కాకుండా సెలవుల నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాలకు వెళ్లే వాళ్లతో కూడా ప్రస్తుతం రష్ కనిపిస్తోంది. ఎంజీబీఎస్ దగ్గరున్నారు మా కరెస్పాండెంట్ సుస్మిత. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, చెప్పండి. సో మొత్తంగా మనం చూస్తున్నాము జేబీఎస్ ఎంజీబీఎస్ ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా గంటకి ప్రయాణికుల రద్దీ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం జేబీఎస్ ప్రాంతంలో చూసుకుంటూ పూర్తిగా వచ్చే సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో గంటకి కూడా 10 నుంచి 15 బస్సులను అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా సాధారణం కంటే ఇవాళ పండుగ వేళ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పూర్తిగా జేబీఎస్ ప్రాంగణం అంతా కూడా బస్సులతో నిండిపోయింది. అలాగే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కసారిగా బస్సులు ప్రయాణికుల సంఖ్య
ఎక్కువ అవడంతో కూడా ట్రాఫిక్ జామ్ పూర్తిగా జేబీఎస్ ప్రాంగణంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో కూడా పడినట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సాయంత్రం వేళ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా రేపు ఉదయం కూడా సిచ్యువేషన్ కొద్దిమేర పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన రేపటి నుంచి ఉద్యోగస్తులు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు కూడా సిచ్యువేషన్ ఇదే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు రేపటి వరకు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇక సోమవారం నుంచి కొద్దిమేర ప్రయాణికుల సంఖ్య తగ్గినప్పటికీ కూడా అదేవిధంగా సర్వీసులు అయితే కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. మళ్ళీ సంక్రాంతి అయిపోయి తిరిగి వస్తున్న సమయంలో కూడా ప్రత్యేక సర్వీసులు అయితే నడిపిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికైతే సర్వీసులు ఆపుతారో వారందరూ కూడా అనౌన్స్ చేసి చెప్తూ ఉన్నారు ఎక్కడ ఏ సర్వీస్ ఆపుతుందో ఏంటి అని కూడా. సో అందరూ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి. సాధారణ బస్సులు ఏర్పాటు చేయడంతో సాధారణ బస్సులలో చాలా వరకు ఎక్కలేని పరిస్థితి. ఎందుకంటే ఫుల్గా రాగానే అందరూ కూడా ఎక్కేస్తున్నారు. చాలా వరకు కొంతమంది నిలబడుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో బస్సుల సంఖ్య మరింత పెంచితే బాగుంటుందంటూ కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. సో ముందస్తుగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా బస్సు కాస్త సమయం లేట్ అవుతుందని కూడా తెలిసింది. ఎందుకంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో బస్సు బోటింగ్ పాయింట్కి చేరేందుకు కూడా చాలా ఆలస్యం అవుతుంది. అలాగే జేబీఎస్ కాకపోతే ఎంజీబీఎస్, ఆరాంఘర్ చౌరస్తా, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల నుంచి కూడా బస్సులను నడిపిస్తున్నారు. అలాగే సెంట్రల్ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి కూడా అక్కడి నుంచి గమనిక బోట్స్ ఎర్పాటు చేసి ఎక్కడెక్కడికి డెస్టినేషన్స్ కి వెళ్తాయని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే జేబీఎస్, ఎంజీబీఎస్ లాంటి పెద్ద స్టేషన్కి వచ్చినప్పటికి కూడా ఒక్కసారిగా జనాలు ఎక్కువైతే చాలా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కూడా కొన్ని బోర్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఒకేసారి అందరు గ్యాదర్ అవ్వకుండా పలు చోట్ల ఏర్పాటు చేయడం ద్వారా అందరూ అక్కడికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఒక గంట ముందే రావాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో కాస్త లేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త ముందస్తుగానే ప్రయాణం చేసి బస్టాండ్స్కి చేరుకోవాలని కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు మధ్యాహ్నం నుంచి కొంచెం క్రౌడ్ అయితే పెరిగింది. సో సాయంత్రం రాత్రి వరకు ఇదే విధంగా ఉండే అవకాశం నేపథ్యంలో కూడా పూర్తి కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు కూడా తగు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి కూడా అక్కడి నుంచి గమనిక బోట్స్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడికి డెస్టినేషన్స్ కి వెళ్తాయని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే జేబీఎస్, ఎంజీబీఎస్ లాంటి పెద్ద స్టేషన్కి వచ్చినప్పటికి కూడా ఒక్కసారిగా జనాలు ఎక్కువైతే చాలా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కూడా కొన్ని బోర్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఒకేసారి అందరు గ్యాదర్ అవ్వకుండా పలు చోట్ల ఏర్పాటు చేయడం ద్వారా అందరూ అక్కడికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఒక గంట ముందే రావాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో కాస్త లేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త ముందస్తుగానే ప్రయాణం చేసి బస్టాండ్స్కి చేరుకోవాలని కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు మధ్యాహ్నం నుంచి కొంచెం క్రౌడ్ అయితే పెరిగింది. సో సాయంత్రం రాత్రి వరకు ఇదే విధంగా ఉండే అవకాశం నేపథ్యంలో కూడా పూర్తి కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు కూడా తగు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు.